నువ్వు మోయలేకపోతే నేను ఒక అణువును కూడా మోయలేను కదా. ప్రతి కల్పంలోనూ నాకు కష్టం వస్తూనే ఉంది. నువ్వు నాకు గుర్తు వచ్చేదాకా ఆ కష్టం పోకుండా నిలబడే ఉంటుంది. నిన్ను గుర్తుకు తెచ్చుకొని నిన్ను శరణు వేడినప్పుడు మాత్రమే ఆ కష్టం పోతుంది. ఇలాంటి అనుభవం నాకు కొన్ని వందల సార్లు జరిగింది. ఓ దేవా, అందుకు నేను మనసారా అందుకు శరణు వేడుతున్నాను అని ప్రార్థించింది భూమాత. భూదేవి ప్రార్థన విన్న నారాయణ ప్రభువు, భూదేవి భయపడకు, నువ్వు కోరుకున్న స్థానాన్ని నువ్వు పొందేటట్లుగా నేను పైకెత్తుతాను అని అభయం ఇచ్చాడు. ఇలా అభయం ఇచ్చిన ఆ భగవానుడు ఈ భూదేవిని పైకెత్తడం కోసం ఏ రూపం స్వీకరిస్తే బాగుంటుందా అని కొంచెం ఆలోచించాడు. వెంటనే యజ్ఞవరాహ స్వరూపాన్ని స్వీకరించి ఈ మహాజలంలో జలక్రీడ చేయాలని ఆయనకు సరదా కలిగింది. జనమేజయ, వరాహం అంటే ఇది మామూలు వరాహం కాదు, ఇది యజ్ఞవరాహం. దీని వివరాలు కొన్ని చెబుతాను విను. ఈ యజ్ఞవరాహ స్వామి యొక్క పొడుగు 10 యోజనాలు, ఎత్తు 100 యోజనాలు, 4 వేదాలే దీనికి 4 పాదాలు. యజ్ఞాలలో ఉండే యూపస్తంభాలే దీని కోరలు. యూపస్తంభం అంటే యజ్ఞశాలలో ఉండే మంత్రపూతమైన స్తంభాలు. వీటికే యజ్ఞ పశువులను బంధించి ఉంచుతారు కదా. రకరకాల యజ్ఞాలే దాని దంతాలు. ఆ యజ్ఞాలలో అగ్ని చయనము అనేటువంటి యజ్ఞం దానికి ముఖం. అగ్నిదేవుడే దాని జిహ్వ, దర్భలే దాని రోమాలు, ఓంకారమే దాని శిరస్సు, రాత్రింబవళ్లే దాని కళ్ళు, వేదాంగాలే దాని చెవులకు తగిలించుకున్న కుండలాలు, ఆజ్యమే దాని ముక్కు, శ్రువము అనే హోమ పరికరమే దాని మోర, సామవేద ఘోషే దాని కంఠస్వరం, క్రమగతులు వ్యతిరేక గతులు అనే వేదపఠన ప్రక్రియలే ఆ వరాహమూర్తికి సత్కారాలు. సత్రములు అనబడేటువంటి యజ్ఞ ప్రక్రియలు దానికి మడమలు. యజ్ఞాలలో వినియోగించే పశువులు దాని మోకాళ్ళు. యజ్ఞాలలో సామగానాలు చేసే ఉద్గాత దానికి పేగు. సృష్టిలో ఉండే బీజాలు, ఔషధులు అన్నీ దానికి లభించే మహాఫలాలు. వాయువు దాని మనస్సు, సోమరసమే దాని రక్తము, యజ్ఞవేదికలు దాని భుజాలు, యజ్ఞాలలోని హవిస్సులు దాని ఒంటికి పూసుకునే గంధం, హవ్యము కవ్యము అనబడేటువంటి హోమద్రవ్య విశేషాలు దాని నడకలోని వేగాలు, యజ్ఞశాలలోని పత్నిశాల దాని ప్రధాన దేహం, యజ్ఞదక్షిణ దాని హృదయం, యజ్ఞాలలోని ఉపకర్మలు దాని పెదవులకు పూసుకునేటువంటి అలంకారాలు, యజ్ఞాలలోని ప్రవర్గ్యములు అనేటువంటి క్రియలు దాని బొడ్డుకి అలంకారాలు, వేదాలలోని ఛందస్సులు అది నడిచే దారులు, రహస్య విద్యలైనటువంటి ఉపనిషత్తులు అది కూర్చునే ఆసనాలు, దాని నీడే దాని పత్ని. ఇటువంటి సర్వవేద సర్వయజ్ఞమయమైన వరాహ స్వరూపమే శ్రీ మహావిష్ణువు యొక్క యజ్ఞవరాహావతారం. ఇటువంటి యజ్ఞవరాహ స్వరూపాన్ని స్వీకరించిన నారాయణ ప్రభు సరాసరి ఆ నీటిలోకి దూకి రసాతలం క్రిందికి వెళ్ళిపోయి భూమి అడుగు భాగాన తన కోరను గుచ్చి ఒడుపుగా ఆ భూదేవిని పైకెత్తి నీళ్ల మీద తేలుతున్నటువంటి పడవలాగా కొంత నీటిలోకి కొంత నీటిపైకి ఉండేటట్లుగా నిలబెట్టాడు. అద్భుతమైన ఆ దివ్య కార్యానికి భూదేవి చాలా సంతోషపడి నారాయణ భగవానుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది. అప్పుడు ఆ భగవానుడు తను చేసిన పనితో తృప్తిపడక ఈ భూమి మీద ఉద్భవించి జీవించబోయే జీవుల క్షేమం కోసం ఇంకా ఏమి చేస్తే బాగుంటుందా అని ఆలోచించసాగాడు. ముందుగా
ఈ భూమి మళ్ళీ మునిగిపోకుండా చూడాలి. ఆమె మునిగిపోకుండా ఉండాలంటే ఈ భూమి మీద కొత్తగా మొలిచిన పర్వతాలను, వాటి ద్వారా వచ్చిన నదులను ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేస్తే కానీ సాధ్యం కాదు. క్రమ పద్ధతి అంటే బ్యాలెన్స్. పరమాత్ముడి యొక్క కృప, ఆయన కరుణ అంత చేశాడే మనమంతా దీని మీద బతుకుతున్నాం. అందువల్ల ఈ భగవానుడు యోచన చేశాడు, ఈ పర్వతాల నదులు క్రమబద్ధీకరణ గురించి, వాటి యొక్క వైశాల్యాల గురించి, మార్గాల గురించి చాలాసేపు ఆలోచించి చివరికి భూమికి 4 దిక్కుల కొన్ని ప్రధాన పర్వతాలను, మధ్యలో ఉపపర్వతాలను, వాటిలో నుంచి ప్రవహించే నదులను, అవి సముద్రంలో కలిసే మార్గాలను నిర్మించటం మొదలుపెట్టాడు. అన్ని బ్యాలెన్స్ చేసుకొచ్చాడు భూమి మీద. చాలా ఒక్కటి ఏదైనా బద్దలైపోతే ఇంకంతే, ఇంకా భూమి ఇట్లయిపోతుంది. భూమి కింద పోతుంది, కింద పోవటమే. ఇంకా ముందుగా ఆ భగవానుడు ఈ భూమండలం యొక్క ఇరుసు ప్రదేశంలో, అనగా మధ్య భాగంలో మేరు పర్వతం వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇట్లా బ్యాలెన్స్ పెట్టాడు. దానికి అనుబంధంగా ఏ నదులు లేవు. అక్కడి నుంచి ఆయన తూర్పు దిక్కుకు వెళ్ళి ఆ దిక్కు చివర ఉదయ పర్వతం అనే పర్వతం స్థాపించాడు. దీని వెడల్పు 100 యోజనాలు, ఎత్తు 1000 యోజనాలు. అంటే ఇది ఎత్తైన స్తంభంలాగా ఉంటుంది. నిజానికి ఇది సూర్యోదయాన్ని సూచించే నిశ్చల బిందువు. నిశ్చలం కనుకనే దీనిని అచలం అంటారు. తర్వాత ఆయన దక్షిణ దిక్కులో సౌమనసము అనే పర్వతాన్ని స్థాపించాడు. దీని వెడల్పు 100 యోజనాలు, పొడుగు 300 యోజనాలు. ఇక ఆయన పశ్చిమ దిక్కున సహస్ర శృంగం అనేటువంటి పర్వతాన్ని స్థాపించాడు. దీని ఎత్తు 60 యోజనాలు. దీనిలో తను ఉండేందుకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆయన ఉత్తరాగ్రాన హిమాలయ పర్వతాన్ని స్థాపించాడు. ఇది అన్నిటికంటే ఎత్తైనది. భగవానుడు ఈ పర్వతాలు అన్నిటిలోనూ కూడా రకరకాల వృక్షాలను, రత్నాలను, గుహలను, చర్యలను, ధాతువులను ఏర్పాటు చేశాడు. హిమాలయంలో విశేషించి గంగా అనే పుణ్యనదిని స్థాపించాడు. ఇక భగవానుడు పూర్వ దిక్కుకు ప్రవహించే నదులను వేలుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా వాటి పరివాహక ప్రాంతాలన్నిటినీ సస్యశ్యామలుగా చేశాడు. ఆ తర్వాత వరాహరూప శ్రీహరి మళ్ళీ దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ కొన్ని విశేషమైన పర్వతాలను స్థాపించాడు. వాటిలో కుంజర పర్వతము, వృషభ పర్వతము, మాహేంద్ర పర్వతము, మలయ పర్వతము, మైనాక పర్వతము అనేవి ముఖ్యమైనవి. తర్వాత శ్రీహరి ఉత్తర దక్షిణాలు మధ్యకు వచ్చి అక్కడ వింధ్యా పర్వతాన్ని స్థాపించాడు. అన్ని పర్వతాల్లోనూ శలయేళ్ళు, చిరునదులు ఉన్నప్పటికీ వింధ్యా పర్వతంలో శ్రీహరి భగవానుడు పయోధార అనే దక్షిణముఖ ప్రవాహం గల సువిశాలమైన మహానదిని ఏర్పాటు చేశాడు. ఇక శ్రీహరి పశ్చిమ దిక్కుకు వెళ్ళి ఇక్కడ కొన్ని వేల చిన్న చిన్న పర్వతాలను, వాటిలో కొన్ని పెద్ద పర్వతాలను ఏర్పాటు చేశాడు. వీటిలో వరాహస్వామి తన సొంత పేరుతో ఏర్పాటు చేసుకున్న వరాహ పర్వతము, అస్తగిరి, శంఖాకారంలో ఉన్నటువంటి శంఖ పర్వతము ముఖ్యమైనవి. ఈ శంఖ పర్వతం మీద పారిజాత వృక్షాలను ఏర్పాటు చేశాడు. ఇక వీటిలో అస్తగిరి అనేది తూర్పున ఉన్న ఉదయ పర్వతానికి ఎదురుగా సూర్యాస్తమయ స్థానాన్ని సూచించే అస్తమయ పర్వతం. ఈ దిక్కులో చాలా నదులను కూడా ఏర్పాటు చేశాడు. వాటిలో ఘృతధార నది ముఖ్యమైనది. ఇక వరాహస్వామి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడున్న హిమాలయ పర్వతానికి తోడుగా అనేక నూతన పర్వతాలను స్థాపించాడు. వాటిలో సౌమ్య పర్వతం విశిష్టమైంది. ఎందుకంటే దీని కాంతి సూర్యుడి కంటే ఎక్కువ ఉంటుంది.
దీని దగ్గరికి వచ్చేసరికి సూర్యుడే వెలవెలబోతూ ఉంటాడు. ఇక ఈ దిక్కున ఉన్నటువంటి పర్వతాలలో మందర పర్వతము, గంధమాదన పర్వతము, త్రికూట పర్వతము, పుష్కర పర్వతము, కైలాస పర్వతం అనేవి ప్రసిద్ధమైనవి. వీటిలో గంధమాదన పర్వతం మీద నేరేడు వృక్షాలను అంటే జంబూ వృక్షాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేశాడు. ఈ దిక్కులో ఉన్న నదుల్లో గంగ తర్వాత మధురా నది ప్రసిద్ధమైనది. వరాహస్వామి ఆ పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేటట్లు, వాటికి కామరూప ధారణాశక్తి ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. అంటే ఏ రూపము కావాలనుకుంటే ఆ రూపం పొందగల శక్తి. ఇలా భూమి ఉద్ధరణ తరువాత భూరక్షణ కోసం భూభాగ విభాగం చేసినటువంటి వారాహస్వామి ఆ తరువాత ఈ భూమి మీద దాని చుట్టూ ఉన్నటువంటి ఆకాశం మీద జీవుల సృష్టి అభివృద్ధి కూడా జరగటానికి ఏమి చేయాలా అని ఆలోచించాడు. భూమి మీద ఉండే వేరే గోళాలు, ఆ గోళాల్లో కూడా జీవ సృష్టిని చేశాడు. ఇలా యజ్ఞవరాహస్వామి ఆలోచిస్తూ ఉండగానే ఆయన నోట్లో నుంచి ఒక దివ్య పురుషుడు బుడుంగన బయటకు వచ్చాడు. వచ్చిన ఆ పురుషుడు స్వామి పక్కన వినయంగా నిలబడి, దేవదేవా నేనేం చేయను అని వినయంగా అడిగాడు. ఆ మాటకు సమాధానంగా వరాహస్వామి, నిన్ను నువ్వే విభాగం చేసుకో అనేసి ఉన్నట్టుండి మాయమైపోయాడు. కొత్తగా పుట్టిన పురుషుడు అటూ ఇటూ వెతికినా ఆయన కనిపించలేదు. ఈ దివ్య పురుషుణ్ణే వేదాలు హిరణ్య గర్భుడని, ప్రజాపతి అని, భువనాధిపతి అని వ్యవహరించాయి. సృష్టిలో మొదట ఆవిర్భవించిన జీవి ఈయనే గనుక యజ్ఞాల్లోని మొదటి భాగం ఈయనకే చెందాలని కూడా వేదాలే నిర్ణయించాయి. అలాంటి ఆ హిరణ్య గర్భుడు అయోమయంలో పడిపోయారు. ఈ స్వామి నన్ను నేనే విభాగం చేసుకోవాలి అన్నాడే కానీ నన్ను ఎలా చేసుకోవాలో చెప్పలేదే అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆయన ఇలా ఆలోచిస్తూ ఉండగానే అంతర్ధానమైన వరాహ భగవానుడు భూమి, ఆకాశము, స్వర్గము కూడా నిండిపోయేటట్లుగా ఓం అని ఒక పెద్ద నాదాన్ని ఉచ్చరించాడు. ఆ నాదాన్ని విన్న దివ్య పురుషుడు అదే నాదాన్ని తాను కూడా జపించడం మొదలుపెట్టాడు. ఆయన ఓంకారాన్ని జపిస్తూ ఉండగా ఆయన హృదయంలో నుంచి పరమ పవిత్రమైన వషట్కారం ఆవిర్భవించింది. ఆ తర్వాత భూహు, భువహ, సువహ అనే 3 గొప్ప మంత్రాలు ఆవిర్భించాయి. వీటినే మహావ్యాహృతులు అంటారు. ఆ తర్వాత 24 అక్షరాల గాయత్రీ మంత్రం ఆవిర్భవించింది. ఈ మంత్రదేవతనే గాయత్రీదేవి అని, సావిత్రీదేవి అని, వేదమాత అని కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రజాపతి అయిన హిరణ్య గర్భుడు గాయత్రీ మంత్రాన్ని బాగా భావన చేస్తూ జ్ఞానమయ స్థితిలో ఉండగా ఆయనలో నుంచి ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలనే 4 వేదాలు ఆవిర్భవించాయి. ఆ తరువాత హిరణ్య గర్భుడు తన మనస్సంకల్పం చేత సనుడు, సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు, 2వ సనాతనుడు అనే 6 మానసపుత్రులను సృష్టి చేశాడు. వీరి సృష్టి మొత్తానికి జ్యేష్ఠ సోదరులు. బ్రహ్మదేవుణ్ణి అనగా హిరణ్య గర్భుణ్ణి, ఇక ముందు అవతరించబోయేటువంటి కపిల మహర్షిని, ఇప్పుడు చెప్పిన 6 మొత్తం 8 మందిని యోగ విద్యకు ఆచార్యులుగా యోగ శాస్త్రవేత్తలు ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు గృహస్థ కర్మ విధానం ద్వారా సృష్టి విస్తరణ చేసేందుకోసం మరో 8 మంది మానసపుత్రులను సృష్టి చేశాడు. వీరే మరీచి, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, అంగిరసుడు, మనువు అనేవారు. వీరి సృష్టిలో జన్మించబోయే జీవులందరికీ పితృస్థానీయులు. జనమేజయ, ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన సృష్టి రహస్యాన్ని చెప్పవలసి ఉంది.
ఇప్పుడు నేను చెప్పిన మహర్షులంతా ఈ కల్పకాలమంతా జీవించి ఉంటారు. అంటే ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ పగటి కాలమంతా జీవించి ఉంటారు. ఆ పగలు పూర్తి కాగానే వాళ్ళు ముక్తి పొందేస్తున్నారు. ఆ తర్వాత పై కల్పంలో మళ్ళీ ఇలాంటి పేర్లతో ఇలాంటి మహర్షులే జన్మించి ఆ కల్పపు సృష్టి నిర్వహణ చేస్తారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.